హాయ్ గాయ్స్, ఇక్కడ అయితే చెరువు ఉంది చూడండి. హాయ్ గాయ్స్, ఇంత ఆడుకోతున్నావు కదా నీకు. బట్ వెళ్తున్నాం. ఏ బాబు చెప్పు చెప్పు బాబు, ఇప్పుడు చెప్పు. గూగుల్ తల్లి అన్నదానం ఎక్కడ ఉందో తీసుకపో. వీళ్ళందరూ అన్నదానం అన్నదానానికి మొగాలు ఇస్తే అర్థమవుతుంది. అవి అంతే అడుగు. అన్నదానానికి ఓటెత్తుతున్న జనాలు. చెప్తున్నా శివల్నం కాలనీ. నువ్వు బయట ఉండరా, దేవుడు అన్న ప్రసాదం పెడుతుంటే నువ్వు వద్దంటావా? ఫైనల్లీ గూగుల్ తల్లి చెప్పింది ఇక్కడ అన్నదానం ఉన్నదని. ఇక్కడికి వచ్చేస్తాను. హనుమాన్ టెంపుల్ రాలేదు, దగ్గర ఉన్నది. మన ఆరు విద్యా అరే ఏంట్రా రివర్స్ నడుస్తున్నారు? లవ్లీ కపుల్స్. బర్త్డే 1000 years టెంపుల్ ఇదంట. లింగం నంది చాలా చాలా పాతగా ఉన్నది. ఆదినారాయణ స్వామి దేవాలయం. ఇది 1000 సంవత్సరాల చరిత్ర ఉందంట ఈ దేవుడికి. చాలా బాగుంది టెంపుల్. మంచిగా కోనేరు ఉండే ఇంతకుముందు చూసినాము. చూపిస్తాను నెక్స్ట్. ఇదే కోనేరు. అందరు కోనేరు కోనేరు చూడడానికి వెళ్తుంది. రావాలి మరి అక్కడ నుండి ఇంకొకటి అక్కడ నుండి
స్టార్ట్. ఆదినారాయణ అంటే ఎవరు? విష్ణుమూర్తి టెంపుల్. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయా? ఆ లేసు అదేంటి లేసు తెలుసా? లోటస్. తెలుగులో ఏమంటారు? తామర. ఈ తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? చెరువులో బురదలో ఉంటుంది కదా. అయితే ఈ తామర పువ్వు అనేది ఏమైతే బాధపడేసి విష్ణుమూర్తి దగ్గరికి పోయింది. దేవుడా దేవుడా, నేను ఎప్పుడు బురదలో ఉంటున్నా, నాకు బాధ వేస్తున్నది, నేను ఏం చేయాలని అర్థమైతే లేదు, ఫుల్ బాధ అనిపిస్తున్నది అని చెప్పేసి ఈ తామర పువ్వు అనేది విష్ణుమూర్తికి అడిగితే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారు తెలుసా? సరే కాదు ఆయననే విష్ణుమూర్తి. అప్పుడు ఈ విష్ణుమూర్తి తామర పువ్వుకు ఒక వరం ఇస్తుంది. చెప్తే విను, వరం ఇస్తాడు. ఆ వరం ఏంటో తెలుసా? సరే నువ్వు ఈరోజు ఒక్కటే తామర పువ్వు ఉంటాయి, బట్ నెక్స్ట్ డే వచ్చి చూడు 2 తామర పువ్వులు అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ 3rd డే వస్తే ఎన్ని తామర పువ్వులు అవుతాయి? 3 అవ్వవు, 4 అయితే డబల్. మళ్ళీ నెక్స్ట్ డే వస్తే ఏమైతే 8, ఇంకా నెక్స్ట్ డే అయితే 16. అట్లా ఒక సగం చెరువు నిండడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 30 రోజులు టైం పడితే మొత్తం చెరువు నిండడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 60 డేస్. ఎందుకు 31 డేస్? ఒకటే రోజులోగా డబుల్ అవుతుంది కదా. అట్లా మన స్ట్రెంగ్త్ ఈ దేవుడు కూడా మనకు అది చెప్తాడు అన్నట్లు. ఈ రోజు నువ్వు నేర్చుకున్నది, రేపు నేర్చుకున్నది, రెండింటిని కలిపి 3వ రోజు ఇంకా డబల్ నేర్చుకోవాలి. అర్థమైందా స్టోరీ? ఈ రోజు కొంచెం నేర్చుకున్నావు, రేపు కొంచెం నేర్చుకున్నావు, ఎల్లుండి కూడా కొంచెమే నేర్చుకోవద్దు. ఈ రోజు నేర్చుకుంది, రేపు నేర్చుకుంది, ఈ 2 కలిపి 3 నేర్చుకోవాలి. సో ఈ తామర పువ్వు 30 రోజులలో సగం చెరువులు నిండితే 31 రోజులో మొత్తం చెరువు నిండిపోతుంది. ఇంకా 60 రోజులు టైం పడుతుంది. అది తామర పువ్వు దేవుడు ఇచ్చిన వరం. స్టార్ట్. దొరికిన రోజు అంచు బలికాడే. ఆద్య ఏడడానికి ఏదో ఒక రీజన్ వెతుక్కుంటుంది. పడ్డదంట ఏడుతుంది. ఏమో ఉన్నది రోజు.
ఏళ్ళు కొంచెం జరుపు అయితేనే అర్థమవుతుంది జరుగుతుంది అన్నట్టు. బాబు ఏళ్ళు జరుపుతాం లేదు. ఏళ్ళు